ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం రెండు తెలుగు రాష్ట్రాలకి గర్వకారణం. దేశంలోనే అత్యంత ఎత్తైన గణపతిగా ఖైరతాబాద్ గణపతి విగ్రహం ఫేమస్. సో ఈ సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతి గురించి చాలా మందికి తెలియని 10 అమేజింగ్ ఫ్యాక్ట్స్ని తెలుసుకుందాం. ఇక స్టార్ట్ చేద్దామా? నెంబర్ 1, ఖైరతాబాద్లో గణపతి విగ్రహం పెట్టే సంప్రదాయం 1954లో స్టార్ట్ అయింది. సింగారి శంకరయ్య అనే ఓ ఫ్రీడమ్ ఫైటర్ స్టార్ట్ చేశారు. అప్పట్లో బాలగంగాధర తిలక్ గారు గణపతి ఉత్సవాలను చూసి ప్రభావితమై ఇక్కడ కూడా అదే విధంగా ఉత్సవాలను మొదలుపెట్టారు సింగారి శంకరయ్య. రెండో ఫ్యాక్ట్ ఏంటంటే 1954లో మొదలైనప్పుడు ఈ గణపతి విగ్రహం సైజు కేవలం 1 అడుగు మాత్రమే. మూడో ఫ్యాక్ట్ ఏంటంటే 1954 నుంచి ప్రతి సంవత్సరం 1 అడుగు పెరుగుతూ 2014 వచ్చేసరికి 60 అడుగుల ఎత్తు రీచ్ అయింది ఈ మహాగణపతి. ఇక అప్పటి నుంచి 69 to 70 ఫీట్ మధ్యలో మహాగణపతి ఎత్తుని స్టెబిలైజ్ చేశారు. 4, ఈ మహాగణపతి విగ్రహాన్ని తయారు చేయడానికి దాదాపు 90 రోజులు పడుతుంది. 100 నుంచి 120 మంది శిల్పకారులు ఈ విగ్రహం తయారీలో పాల్పంచుకుంటారు. 5, ఈ భారీ గణపతిని తయారు చేసే ప్రముఖ శిల్పి పేరు చిన్నస్వామి రాజేంద్రన్. ఈయన 1978 నుంచి మహాగణపతిని తయారు చేస్తూ వస్తున్నారు. 6, మహాగణపతిని తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి అక్షరాల 1 కోటి రూపాయల పైన ఖర్చు అవుతుంది. 7, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు మొత్తం శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతాయి. ఈ గణేష్ ఉత్సవ కమిటీలో సింగారి శంకరయ్య గారి కుటుంబ సభ్యులు ప్రముఖ పాత్ర పోషిస్తారు. 8, ప్రతి సంవత్సరం ఈ గణపతికి ఒక్కొక్క థీమ్ ఉంటుంది. 2025లో ఈ థీమ్ ఏంటంటే విశ్వశాంతి మహాశక్తి గణపతి. 9, ప్రతి సంవత్సరం దాదాపు 15 lakhs పైనే భక్తులు మహాగణపతిని దర్శించుకుంటారు. 10, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ మహాగణపతిని తయారు చేయడానికి ఎకో ఫ్రెండ్లీ క్లే, ఎకో ఫ్రెండ్లీ కలర్స్ మాత్రమే వాడతారు. ఇవండి మన మహాగణపతికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మీకు ఇంకా వీటికి అడిషనల్గా ఏమైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.